నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరంపై ఇవాళ కూడా కొనసాగనున్న విజిలెన్స్ సోదాలు. కీలక దస్త్రాలు జప్తు. సిట్టింగ్ జడ్జితో విచారణకు హైకోర్టుకు సీఎం లేఖ. త్వరలో ఇందిరమ్మ గ్రామ కమిటీలు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సీఎం ఆదేశం. ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర. ఈ నెల 28 నాటికి ఏర్పాట్లు పూర్తవుతాయన్న మంత్రి పొన్నం. ఈడీ అధికారులపై దాడి అంశంలో కేంద్రంపై బెంగాల్ సీఎం విమర్శలు. దర్యాప్తు సంస్థలు నాటకాలాడుతున్నాయని మమత ఆరోపణ. భారతీయుల బహిష్కరణతో మాల్దీవుల పర్యాటకంపై తీవ్ర ప్రభావం. ఎక్కువ మంది పర్యాటకులను పంపించాలని చైనాకు విజ్ఞప్తి. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. ఏకకాలంలో హైదరాబాద్ జలసౌధలోని 3 కార్యాలయాలు సహా రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ మొదలుకొని మేడిగడ్డ కుంగిపోయిన అంశం వరకు ఉన్న అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను సీజ్ చేసి తీసుకెళ్లారు. హైదరాబాద్లో సోదాలు ముగియగా ఇవాళ మరికొన్ని చోట్ల కొనసాగే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన వ్యవహారంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టి సారించింది. మేడిగడ్డ బ్యారేజీ పంప్ హౌస్ కు సంబంధించిన వివరాలన్నింటినీ అందజేయాలని లేఖ రాసిన 24 గంటలు గడవక ముందే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల సోదాలు ప్రారంభించారు. హైదరాబాద్ జలసౌధలోని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీ హరిరామ్, ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్, రామగుండం ఈఎన్సీ వెంకటేశ్వర్లు కార్యాలయాల్లో అధికారులు ఉదయం 9 గంటల నుంచి 8 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ముందుగా ఫోన్లు స్వాధీనం చేసుకుని ఎవరిని బయటకు వెళ్లనీయకుండా సంబంధిత సిబ్బంది ఛాంబర్లలో అధికారులు డాక్యుమెంట్లను పరిశీలించారు. మేడిగడ్డకు సంబంధించి భూసేకరణ నుంచి తీసుకున్న నాణ్యత ప్రమాణాలు, చేసిన వ్యయం, ప్రాజెక్టు పూర్తి చేయడం, కుంగిపోయిన అంశం వరకు ఉన్న అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను సీజ్ చేసి తీసుకెళ్లారు. మొత్తంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి 46 అంశాలపై సమాచారం కోరినట్లు తెలుస్తోంది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యారేజీ డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన పరీక్షలు సహా ఇతర అంశాలతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల విషయమై కూడా దృష్టి పెట్టారు. జయశంకర్ భూపాలపల్లి మహాదేవ్పూర్లో సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయంలో సోదాలు జరిగాయి. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన అధికారులు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన దస్త్రాలను సైతం తనిఖీ చేశారు. కన్నెపల్లి పంప్హౌస్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం వద్ద ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో రికార్డులను ఎస్పీ రమణారెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ప్రతి విజిలెన్స్ బృందంలో సాంకేతిక, ఇంజనీరింగ్ సిబ్బంది భాగస్వామ్యంతో సోదాలు చేశారు. జిల్లాల్లో ఇవాళ కూడా ఈ సోదాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. డాక్యుమెంట్ల స్వాధీనం చేసుకున్న అనంతరం అవకతవకలు, తేడాలు గుర్తిస్తే సంబంధిత అధికారులను విజిలెన్స్ కార్యాలయానికి పిలిచి విచారిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లలు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని, సిట్టింగ్ న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపిస్తామని పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారని ఉత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవేలకు తావులేదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయవద్దని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నిజాయితీ, నిబద్దతతో పనిచేసే అధికారులను నియమించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా త్వరలోనే ఇందిరమ్మ గ్రామ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యేలకు, నాయకులకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. 17 పార్లమెంటు నియోజకవర్గాల్ని కైవసం చేసుకునే లక్ష్యంతో పనిచేయాలన్న సీఎం 12 స్థానాలకు తగ్గకుండా గెలవాల్సిందేనని పునరుద్ఘాటించారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో 2 రోజుల పాటు 10 ఉమ్మడి జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓటమి పాలైన నాయకులతో క్షేత్రస్థాయి పరిస్థితిపై ఆరా తీశారు. రెండో రోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నాయకులతో సమాలోచనలు జరిపారు. ప్రభుత్వ పనితీరుపై నాయకుల వద్ద నుంచి సమాచారాన్ని తెలుసుకుని రాజకీయ పరిణామాలు, ప్రజాభిప్రాయంపై ఆరా తీసినట్లు సమాచారం. పార్లమెంట్ ఎలక్షన్స్, దాని తర్వాత ఇంకో ఎలక్షన్స్ వరకు కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి. ఎన్నికల్లో బలంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి. దాంతోపాటు నిరంతరం మన ప్రభుత్వం ఉన్న రోజులు ఈరోజు అధికారం ప్రజలు మనకు ఇచ్చినప్పుడు మనం పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించి ప్రజాహితం కోరుకునేటువంటి ఒక పాలనను ప్రజలకు చూపించాలని ఒక సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించనున్నట్లు తెలిపిన రేవంత్, నిధుల వ్యయం బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించనున్నట్లు తెలిపారు. మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని, పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా అర్హులైన వారికి అందేట్లు అధికార యంత్రాంగానికి పార్టీ నాయకులు సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు కేటాయించడం మా అదృష్టంగా భావిస్తూ ఇలా మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలను త్వరగానే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు ఏ రకంగా మేము మేల్కోవాలి, ప్రజలకు ఏ రకంగా చేరువ ఉండాలని మంచి సూచనలు, సలహాలు ఇవాళ మా ముఖ్యమంత్రి మాకు ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు. ఈ డబ్బు ఏతుందో స్పష్టంగా ఏ అవసరాలు ఉన్నాయో చిన్న అవసరాలు దానికి ప్రజలకు, గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇది చాలా అవసరం వస్తుంది. చరిత్రలో ఎవరు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. పోయిన గవర్నమెంటు 2 కోట్లు ఇచ్చి మళ్ళీ బాబా తీసుకుంది. కనుక ఈ విధంగా జరగదు. నియోజకవర్గాల్లో ఎవరినంటే వారికి కాకుండా నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే సామర్థ్యం కలిగిన అధికారులను నియమించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. అవినీతి అధికారులను ప్రోత్సహించొద్దని నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులకు ఖరాఖండిగా చెప్పారు. అధికారులు, పోలీసుల బదిలీలో పైరవీలకు తావులేదని తేల్చి చెప్పిన సీఎం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం హాజరు కానున్నారు. సీఎంతో పాటు సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా వెళతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుంచి లండన్ వెళ్లి అక్కడ 3 రోజులు పర్యటించే అవకాశం ఉందని సమాచారం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో సరైన పూచీకత్తు లేకుండా మంజూరు చేసిన రుణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేయడం వల్ల రికవరీ సాధ్యం కావడం లేదని తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ఎపెక్స్ బ్యాంక్, డీసీసీబీలపై మంత్రి సమీక్ష జరిపారు. రైతు రుణమాఫీ కటాఫ్ తేదీ, పంట రుణాల పునరుద్ధరణపై స్పష్టత ఇస్తూ త్వరగా మార్గదర్శకాలు ఇవ్వాలని ఎపెక్స్ బ్యాంక్ ఎండీ నేతి మురళీధర్రావు కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతు ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు మంత్రిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు. రైతు బంధు, ధరణి పోర్టల్, సాయిల్ హెల్త్ కార్డులు, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం తదితర అంశాలపై చర్చించారు. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు ఈ నెల 28వ తేదీ కల్లా పూర్తవుతాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో మేడారం సమ్మక్క సారక్క జాతరపై మంత్రుల సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. మేడారం జాతరకు గతంలో పనిచేసిన అధికారులకు ట్రాఫిక్ జామ్, రూట్ క్లియరెన్స్ కోసం నోడల్ ఆఫీసర్కు బాధ్యతలు అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. జాతరకు 1.5 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి 6,000 బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ప్రణాళికలు రచించిందని మంత్రి. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ కలప దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పట్నంలోని గడిగురుజు వద్ద ఓ కలప దుకాణంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివిధ రకాల కర్రలు దుకాణంలో భారీగా నిల్వ ఉండటంతో మంటలు అలుముకుని పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దాంతో కలప మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కలప మొత్తం దగ్ధమవడంతో భారీగానే ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. కుమరం భీం జిల్లాలో 2 పులులు మృతి చెందిన ప్రదేశాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు సందర్శించారు. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన అధికారుల బృందం ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో వారం వ్యవధిలో 2 పులులు మృతి చెందాయి. ఆవాసం కోసం 2 పులుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఒక పులి మృతి చెందినట్లు అధికారులు అనుమానించారు. అయితే వారం రోజులకే మరో పులి కళేబరం లభించింది. దీంతో స్థానిక అటవీ అధికారులు ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం విచారణ చేపట్టి కళేబరాన్ని దహనం చేశారు. పులులపై విష ప్రయోగం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసిన అధికారులు మెడలో ఉచ్చులాంటి తీగ సైతం ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తమ పార్టీని చూసి భయపడుతుందని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు డ్రామాలు రచిస్తున్నాయని మమత ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని జాయినగర్లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న మమత ఈడీ అధికారులపై దాడుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ రాహుల్ నవీన్ మంగళవారం కోల్కతాలో అధికారులతో సమావేశమయ్యారు. ఈడీ అధికారులపై జరిగిన దాడిలో నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని ఎలా అరెస్టు చేయాలనే విషయాలను చర్చించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులపై 4 రోజుల క్రితం దాడి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నేత అనుచరులు ఆయుధాలతో అధికారులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు వారి వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వారు ప్రాణ భయంతో పారిపోయారు. ఈ ఘటనలో 3 అధికారులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ బెంగాల్ ప్రభుత్వ వివరణ కోరింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో మంగళవారం ప్రధాని మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ రోడ్ షోలో పాల్గొన్నారు. తొలుత సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అల్ నహ్యాన్కు ప్రధాని ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇందిరా వంతెన వరకు 3 కిలోమీటర్ల దూరం వారిద్దరూ కారులో కూర్చుని రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సుమారు 15 నిమిషాల పాటు రోడ్ షో సాగింది. యూఏఈ అధ్యక్షుడికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున బ్యానర్లను ఏర్పాటు చేశారు. బుధవారం ప్రారంభం కానున్న వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో పాల్గొనేందుకు ఇరువురు నేతలు అహ్మదాబాద్కు వచ్చారు. తిమోర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్టాతో మంగళవారం ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జెసింటో న్యూస్తోనూ సమావేశమయ్యారు. భారత్లో మాల్దీవులపై నెగిటివ్ ట్రెండ్ నడుస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు చైనాకు ఓ విజ్ఞప్తి చేశారు. తమ దేశానికి మరింత మంది చైనా పర్యాటకులను పంపే ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని కోరారు. అనేక మంది భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాల్దీవులకు మరింత ఎక్కువగా పర్యాటకులను పంపే ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు చైనాకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ లక్షద్వీప్ పరిసరాలపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో భారత్కు చెందిన పర్యాటకులు ఆ దేశానికి వెళ్లకుండా తమ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 5 రోజుల చైనా పర్యటనలో భాగంగా ముయిజ్జు 2వ రోజు మాల్దీవుల బిజినెస్ ఫోరంలో పాల్గొన్నారు. చైనా తమకు అత్యంత సన్నిహిత దేశమని వ్యాఖ్యానించారు.
చైనా అధ్యక్షుడు ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. ఇంటిగ్రేటెడ్ టూరిజం జోన్ను అభివృద్ధి చేసేందుకు 2 దేశాలు $50 మిలియన్ ప్రాజెక్టుపై సంతకం చేశాయని మాల్దీవుల మీడియా పేర్కొంది. 2022-2023లో మాల్దీవులను సందర్శించిన విదేశీయుల జాబితాలో భారతీయులే అత్యధికులని మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ తెలిపింది. 2వ స్థానంలో రష్యా ఉండగా చైనా 3వ స్థానంలో ఉందని పేర్కొంది. కోవిడ్కు ముందు మాల్దీవుల సందర్శనలో చైనీయులే మొదటి స్థానంలో ఉండేవారు. భారత్ మాల్దీవుల మధ్య వివాదాన్ని ఆసరాగా చేసుకుని చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. మాల్దీవులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్ భారత్ మరింత విశాల దృక్పథంతో ఆలోచించాలంటూ నోరు పారేసుకుంది. ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించింది. మాల్దీవులను మేం ఎప్పటికీ సమాన భాగస్వామిగా పరిగణిస్తామని, దాని సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని పేర్కొంది. భారత్ చైనా మధ్య ఘర్షణల కారణంగా ఢిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ చెప్పలేదని రాసుకొచ్చింది. మాల్దీవులకు భారత్ నుంచి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదని పేర్కొంది. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో ఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయని, దానికి చైనాను నిందించడం మాని మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని డ్రాగన్ తన అక్కసు వెళ్లగక్కింది. ముంబై ఉగ్రదాడి సూత్రధారి జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ అధినేత హఫీజ్ సయీద్ పాకిస్తాన్ జైల్లో 78 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుస్తున్నాడనే 7 కేసుల్లో దోషిగా తేలడంతో పాకిస్తాన్ న్యాయస్థానం అతడికి 78 ఏళ్ల జైలు శిక్షను విధించినట్టు వెల్లడించింది. 2008 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 1267 ఆంక్షల కమిటీ హఫీజ్ సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధంలో ఉన్న అతడు 2020 ఫిబ్రవరి 12 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ తన సవరించిన ఎంట్రీలో పేర్కొంది. గత నెలలో సెక్యూరిటీ కౌన్సిల్ కమిటీ అల్ ఖైదా ఆంక్షల జాబితాలోని వ్యక్తులు, సంస్థలపై కొన్ని రికార్డులకు సవరణలు చేసింది. లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు సయీద్ డిప్యూటీ అయిన హఫీజ్ బుట్టావి మరణించినట్లు ధృవీకరణ జరిగిందని యుఎన్ తెలిపింది. ఉగ్రవాద నిధుల కేసులో శిక్ష అనుభవిస్తూ గతేడాది మేలో పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ జైలులో అతడు మరణించాడని చెప్పింది. ఐక్యరాజ్య సమితి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాది సయీద్ను తమకు అప్పగించాలని డిసెంబర్లో పాకిస్తాన్ను భారత్ కోరింది. అందుకు పాక్ నిరాకరించింది. అమెరికా నుంచి దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై ఒక ల్యాండర్ పంపాలని చేసిన ప్రయోగం ఇంధనం లీకేజ్ వల్ల దాదాపు విఫలమైంది. పెరిగ్రీన్ వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలనే లక్ష్యాన్ని విరమించుకున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన అమెరికన్ సంస్థ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ ప్రకటించింది. బ్యాటరీల సమస్యను ఎట్టకేలకు శాస్త్రవేత్తలు పరిష్కరించినప్పటికీ ప్రొపల్లెంట్ కోల్పోవడం వల్ల తలెత్తిన అసలు సమస్యను మాత్రం సరిచేయలేకపోయామని ఆస్ట్రోబోటిక్ వెల్లడించింది. దీంతో జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు అవకాశం లేదని సంస్థ తెలిపింది. ప్రస్తుతం ల్యాండర్ను అంతరిక్షంలో సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు ఆపరేట్ చేయడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపింది. వాహక నౌక సూర్యుడి దిశగా ఉందని, బ్యాటరీ కూడా ఫుల్ గా ఉండటంతో దాదాపు 40 గంటలు కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం వుల్కన్ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ కేంద్రం నుంచి పెరిగ్రిన్ ను నింగిలోకి ప్రయోగించారు. 7 గంటల తర్వాత ఈ వ్యోమనౌకలో ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో చంద్రుని చుట్టూ 4 వ్యోమగాములను పంపాలని భావించిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆ ప్రయోగాన్ని 2025 సెప్టెంబర్కు వాయిదా వేసింది. 50 ఏళ్ల తర్వాత చంద్రునిపైకి మనుషులను పంపాలని నిర్దేశించుకున్న ప్రయోగం కూడా 2025 నుంచి 2026కు వాయిదా వేసినట్టు నాసా తెలిపింది. ఇందుకు సాంకేతిక కారణాలే కారణమని వెల్లడించింది. 2023 ఏడాది అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని ఐరోపాకు చెందిన వాతావరణ సంస్థ కోపర్నికస్ తెలిపింది. పారిశ్రామిక విప్లవానికి ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే గత ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.48 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదైందని వెల్లడించింది. మానవుని చర్యలు, సహజంగా ఏర్పడే ఎల్నినో అధిక ఉష్ణోగ్రతలకు వృత్ప్రేరకాలుగా నిలిచాయని పేర్కొంది. పర్యావరణం విషయంలో ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని సూచించింది. గ్రీన్ హౌస్ వాయువులను నిలువరించకపోతే ఉష్ణోగ్రతల్లో తరుగుదలను ఆశించలేమని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఐరోపా, ఉత్తర అమెరికా, చైనా తదితర దేశాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో సుదీర్ఘ కరువు, కెనడాలో కార్చిచ్చులు వాతావరణం వేడెక్కడానికి ఒక కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
చైనా, అమెరికా వంటి దేశాల్లో సేవలు అందిస్తున్న ఎగిరే కార్లు త్వరలో భారత్లో కూడా దర్శనమివ్వనున్నాయి. మన దేశంలో ఎగిరే కార్ల సేవలు అందించేందుకు స్కై డ్రైవ్ అనే సంస్థతో జపాన్కు చెందిన వాహన తయారీ సంస్థ సుజుకి జతకట్టింది. ఆకాశంలో విహరించే స్కై కార్లను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. ఎగిరే కార్లు త్వరలో భారత్లో కూడా సేవలు ఆరంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎగిరే టాక్సీలు చైనా వంటి దేశాల్లో వాణిజ్య సేవలు ఆరంభించగా భారత్లో కూడా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 2024లో భాగంగా జపాన్కు చెందిన వాహన తయారీ సంస్థ సుజుకి స్కై కారును తయారు చేసేందుకు స్కై డ్రైవ్ సంస్థతో చేతులు కలిపింది. భారత్లో ఎగిరే కార్ల సేవలు అందించాలని భావిస్తున్నట్లు సుజుకి సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ స్కై కార్లు పునరుత్పాదక శక్తితో నడుస్తాయి. ఈ ఎగిరే కారులో 3 సీట్లు ఉంటాయి. భవనాలపైనే టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా దీన్ని రూపొందిస్తున్నారు. మన రోజువారీ ప్రయాణాల కోసం ఈ ఎయిర్ టాక్సీలను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే జపాన్లో సుజుకి సంస్థతో కలిసి కర్మాగారం ఏర్పాటు చేసినట్లు స్కై డ్రైవ్ సంస్థ సీఈఓ తొమోహిరో తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ ప్లాంటులను నెలకొల్పాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గాబ్రియల్ అట్టల్ను నియమించారు. ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో 2027 వరకు ఉన్న తన మిగతా పదవీ కాలానికి కొత్త ఆరంభం కోరుతూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఈ నియామకం చేపట్టినట్టు తెలుస్తోంది. ఫ్రాన్స్ చరిత్రలో అతిపిన్న వయస్కుడు, తొలి స్వలింగ సంపర్కుడైన ప్రధానిగా గాబ్రియల్ అట్టల్ నిలిచారు. గతంలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేసిన అట్టల్ ప్రస్తుత ప్రధాని బోర్ను కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టం విషయమై దుమారం రేగడంతో ప్రధాని బోర్న్ సోమవారం రాజీనామా చేశారు. ఈ ఏడాది జరిగే యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తనకు అత్యంత సన్నిహితుడైన గాబ్రియల్ అట్టల్ను ప్రధానిగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీరాముడికి కుల మతాలకు అతీతంగా భక్తులు ఉంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అయోధ్యలో కొలువు తీరనున్న బాలరాముడికి కొందరు ముస్లిం సోదరులు కానుకలు పంపించిన వార్తలు చూశాం. ఈ నేపథ్యంలోనే వారణాసిలోని రిజ్వాన్ ఖాన్ అనే యువకుడు బొగ్గుతో రాముడి చిత్రపటాన్ని అద్భుతంగా చిత్రీకరించి ఆశ్చర్యపరిచాడు. కాన్వాస్ పై బొగ్గుతో రూపొందించిన ఆ సీతారాముల చిత్రపటం ఎంతో అందంగా ఉండి అందరినీ ఆకట్టుకుంటుంది. 2 మతాల మధ్య సోదరభావం పెంపొందించేందుకే ఇలా చేశారని రిజ్వాన్ ఖాన్ చెప్పాడు. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు విద్యాసంస్థలకు సెలవు దినంగా ప్రకటించింది. ఈ వేడుకను జాతీయ పండుగగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన విశిష్టతను దృష్టిలో ఉంచుకుని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 22న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు యూపీ ప్రభుత్వం ఓ సర్క్యులర్ విడుదల చేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ ప్రారంభమై 75 ఏళ్ల అయిన సందర్భంగా ఫిట్ రైజ్ 75 పేరుతో 75 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం ఘనంగా ముగిసింది. గత ఏడాదిలో అక్టోబర్లో హోంమంత్రి అమిత్ షా దీనిని ప్రారంభించారు. మొత్తం 3 ఈవెంట్లుగా జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ మహానగర పౌరులను భాగస్వాములను చేశారు. కిలోమీటర్ల దూరం ఈత, 40 కిలోమీటర్లు సైక్లింగ్, 10 కిలోమీటర్ల పరుగు పందాలను ఎన్పీఏ నిర్వహించింది. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసు అధికారులు, పారామిలిటరీ బలగాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. దేహదారుఢ్యం ప్రతి ఒక్కరికి అవసరమని హోంమంత్రి అమిత్ షా సైతం ఫిట్నెస్ ఎంతో కీలకమని చెప్పారు. అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ తెలిపారు. This particular thing, 57 participants have come from all over the country. 19 organizations have participated, and so today we'll be declaring the results of. We'll be declaring about second, third amongst them. So basically, we have started this. We've support inspiration from the fitness movement, which Honorable Prime Minister started in 2019. So that was the inspiration behind to do this fitness program. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్లలో 65, మల్టీప్లెక్స్ థియేటర్లలో ₹100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నైజాంలో గుంటూరు కారం చిత్రాన్ని పంపిణీ చేసిన శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ సంస్థ విజ్ఞప్తి మేరకు వారం రోజుల పాటు టికెట్ ధరల పెంపుతో పాటు ఉదయం 4 గంటల ఆటతో 6వ షో ప్రదర్శనకు అనుమతిచ్చింది. అంతేకాకుండా రాష్ట్రంలోని 23 చోట్ల ఈ నెల 12న అర్ధరాత్రి 1 గంట నుంచి బెనిఫిట్ షోలను ప్రదర్శించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది.
కష్టపడ్డ పాలమ్మిన పూలమ్మిన అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి విహారయాత్రను ఆస్వాదిస్తున్నారు. ఈ మేరకు గోవాలో మల్లారెడ్డి వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల తర్వాత సరదాగా సేద తీరేందుకు మల్లారెడ్డి గోవా వెళ్లినట్టు సమాచారం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శించిన క్షీరసాగర మథనం నృత్య రూపకం వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వెంపటి చిన్న సత్యం జ్ఞాపకార్థం అభినయ వాణి నృత్య నికేతన్ స్కూల్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు వేడుకలను నిర్వహించారు. బాలా త్రిపుర సుందరి నిర్వహణలో వెంపటి నాట్య మేధాన్ని శీర్షికన ఉత్సవాలు సాగాయి. చివరి రోజు దేవతలు దానవులు అమృతం పొందే ప్రయత్నంలో చేసిన నృత్యాంశాలు కళాభిమానులను అలరించాయి.